శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మ జాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యా రాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యా రాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలయకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచ రాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యా రాశి వారికి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం. అంటే శుక్రుడి రాశి వారికి ధనాధిపతి, భాగ్యాధిపతి. సంపాదించిన ధనం దాచుకోవాలన్నా, కుటుంబంలో స్త్రీలు మీ కూతుర్లు కానీ, మదర్ కానీ క్షేమంగా ఉండాలన్నా, భార్యతో సత్సంబంధం కలిగి ఉండాలన్నా, ఆనందభరితమైనటువంటి శృంగార జీవితం గడపాలన్నా, ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా, వాహనం నడపాలన్నా కూడా ఈ రాశి వారికి శుక్రుడు కంపల్సరిగా బలంగా ఉండాలి. అంటే భాగ్యాధిపతి అంటే అదృష్టం. ఏ జాతకంలో అయినా 9వ స్థానం బలంగా ఉంటేనే, 9వ స్థానాధిపతి బలంగా ఉంటేనే ఆ జాతకుడు తను సంపాదించింది అనుభవించగలడు, పెద్దలు ఇచ్చిన ఆస్తిని మరింత వృద్ధి చేయగలడు, ఎక్కడికి వెళ్ళినా తగిన గౌరవం పొందగలుగుతూ ఉంటాడు. మరి అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి గ్రహం ప్రస్తుతం ఆగస్టు 1వ తారీఖు వరకు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే జీవితంలో
వారి జన్మ జాతకంలో శుక్రుడు 12వ స్థానంలో ఉండగా ఒక జాతకుడు జన్మించి ఉంటే వాడి జీవితంలో చిన్నతనం నుంచే అన్ని సౌఖ్యాలు కూడా అనుభవించడం జరుగుతుంటుంది. అటు కంఫర్ట్స్, అలాగే సుఖాన్ని పొందగలడు, సంతోషాన్ని పొందగలడు, ఆనందాన్ని పొందగలడు, ఫిజికల్ కంఫర్ట్స్ పొందగలడు. అదే శుక్రుడు వేరొక పాపగ్రహంతో కలిసినప్పుడు తను చేసిన పనులకి తనే కారణమవుతుంటాడు. ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధి వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. జీవితంలో చివరి రోజుల్లో చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు పాపగ్రహంతో కలిసినప్పుడు. ప్రస్తుతం శుక్రుడు ఈ కన్యా రాశి వారికి ధనాధిపతిగా, భాగ్యాధిపతిగా 12వ స్థాన సంచారం అన్నది. అది కుటుంబానికి దూరంగా ఉంటూ ప్రయాణాలు చేయడం, ఎక్కువగా కేతువుతో కలిసి ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే కొంతమంది భక్తులతోనో, ఫ్రెండ్స్తోనో, పెద్దవారితోనో కలిసి ఏదైనా ఒక విహారయాత్రకో, ఒక రహస్య జీవితం గడపడం, ఎవరితో అన్నా కలిసి ప్యారలల్గా జీవితాన్ని పంచుకునే ప్రయత్నం. అంటే అది కొద్దిగా సొసైటీకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వాళ్ళతో పరిచయం పెంచుకొని అటువంటి వాళ్ళతో జీవితం గడిపే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది సన్యాసులు అలా కూడా చేరిపోతూ ఉంటారు. బట్ ఏదైనా ఇది ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కనబడుతుంటది. ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. సో డబ్బులు ఉన్నవాడు కుటుంబాన్ని సహకరించకుండా వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ విధంగా ఈ కన్యా రాశి వారు ఈ కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అనూహ్యంగా ఈ శుక్రుడు ఆగస్టు 1వ తారీఖున ఈ కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏముందంటే అది నీచ స్థానం అయినప్పటికీ కూడా పాపగ్రహాలతో కలియడం ఉండదు. మిత్రుడైనటువంటి శుక్రుడితో చూస్తూ ఉంటాడు. అలాగే 11వ స్థానంలో గురువు ఉండడంతో ఆటోమేటిక్గా శుక్రుడు మీకు బలవంతుడు అవుతూ ఉంటాడు. అంటే గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి వాళ్ళు, ప్రధానంగా ఎవరైతే మీ కుటుంబానికి అండగా ఉంటారో వారు కొద్ది కాలంగా దూరంగా ఉండడం జరుగుతుంది. తిరిగి మళ్ళా మీ కుటుంబంలో చేరడం జరుగుతుంటది. అలాగే పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, అంటే ధనం, ఇన్కమ్, కొన్ని కుటుంబం ప్రతి నెల రావాల్సిన అద్దె కావచ్చు, వేరే ఆదాయం అవచ్చు, ఇది తిరిగి మళ్ళా ప్రారంభం వలన కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, పురుషులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా తొందరగా ఫలిస్తూ ఉంటాయి. ఎక్కువగా స్త్రీలకి శుక్రుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. అందువల్ల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు అవకాశం వస్తుంది. అయితే ఎక్కువగా ఈ కన్యా రాశి వారు చాలా వివిధ వృత్తుల్లో చాలా టాలెంట్ కలిగి ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా, టీవీ, మీడియా రంగంలో, సినిమా రంగంలో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ శుక్రుడు ఎప్పుడైతే ఆగస్టు 1 కన్యలో ప్రవేశించాడు, ఇంచుమించుగా సెప్టెంబర్ 2 వరకు ఈ రాశిలో ఉన్నటువంటి చిరుద్యోగులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. మంచి మంచి అవకాశాలు రావడంతో చాలా వరకు మీరు ఆనందంతో పాటు మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడి రాశిలో బలహీనంగా ఉండడం వల్ల శుక్రగ్రహ సంబంధించిన పరిహారం చేసుకోవడం వల్ల మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా, అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు
అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు. వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పూల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం ఈ విధంగా అక్కర్లేదు. మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్క చెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి. 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్ గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా, మీ కుటుంబ సభ్యుల పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్లికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది, వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి, అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని, గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరి పాత పడిపోయినట్టు వాడకూడదు. ఏదో 3 నెలలకో 6 నెలలకో చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడు శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.